ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నీకొక జన్మ రహస్యం చెబుతాను విను. చేసిన పాపాలు ఎలా పోతాయో, నీ పునర్జన్మ మర్మమేంటో విను అని బాబాగారి రోజు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. మనం చేసే పనులను బట్టే మన కర్మ అనేది పనిచేస్తుంది. మనం చేసిన పాపాలు ఏ విధంగా మనం ఆ పాపాలకు శిక్షని అనుభవిస్తామో, ఆ కర్మ ఏ విధంగా అనుభవిస్తామో మన జీవితంలో ఆ కాలమే నిర్ణయించబడింది. కాబట్టి కర్మని ప్రతి ఒక్కరూ అనుభవించాలి. మన చుట్టూ ఎలాంటి మాయ కమ్ముకున్నా ఆ మాయలో మనం పడకుండా మనకు భగవంతుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే ఆ దైవం తోడుగా లేక ఉంటుందో ఆ సమయంలో మన చుట్టూ కమ్ముకున్న మాయ మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాంటప్పుడే ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాం. ఆ కష్టం నుండి బయటపడాలంటే మనకు చూపించే మార్గమే గురు మార్గం. ఆ గురువే మన సాయినాథుడు. ఈరోజు సాయి అందిస్తున్న గొప్ప సందేశం ఏంటో తెలుసుకోవాలంటే ఈ చిన్న కథని విని తెలుసుకుందాం. పూర్వం సింహాద్రిపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నారాయణరావు తన భార్య పిల్లలతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు నారాయణరావు భార్య ఇలా అంటుంది, మన శివకి విద్యాబుద్ధులు నేర్చుకునే వయసు వచ్చిందండి. మన ఊర్లో ఉన్న శర్మగారి దగ్గరికి విద్య నేర్చుకోవడానికి పంపుదామండి. శర్మగారి దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నత పదవుల్లో ఉన్నారంట. అవునే, నేను అదే అనుకుంటున్నాను. సుమిత్ర, రేపే వెళ్ళి శర్మగారితో మాట్లాడి వీడిని మంచి రోజు చూసుకుని గురుకులంలోకి పంపుదాం. ఒరే శివ, విద్య నేర్చుకోవడానికి గురుకులానికి వెళతావా? నాన్నగారు, మీకు ఎన్నిసార్లు చెప్పాను నా పేరు శివ కాదు సింహాద్రి అని. సింహాద్రి సింహాద్రి అంటావేంట్రా? అది మన ఊరి పేరు. నీ పేరు శివ కాదు, నా పేరు సింహాద్రి. ఆ పేరంటేనే నాకిష్టం. నేను పెద్ద నాయకుడిని. సరేలే, ఏదో చిన్నపిల్లవాడు తెలియక అలా మాట్లాడుతుంటాడులే. పోను పోను అన్నీ వాడే తెలుసుకుంటాడులే అని భార్యతో నచ్చజెబుతాడు నారాయణరావు. మీరు అలానే వాడిని గారాబం చేస్తూ ఉండండి. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు వాడు. 2 రోజుల క్రితం నేను బందిపోటు దొంగలతో పోరాటం చేసి వాళ్ళ నాయకుడిని చంపాను అని చెబుతున్నాడు. ఏమో, ఎవరికి తెలుసు? రాత్రి వాడికి తెలియకుండా వెళ్ళి బందిపోట్లను తరిమి కొట్టాడేమో. సరే, రేపు ఉదయం విన్ని గురువు దగ్గరికి తీసుకెళ్తాను. అలా మరుసటి రోజు ఉదయం శివను గురువుగారి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు నారాయణరావు. వెళుతున్న దారిలో, నాన్నగారు, మనం ఎక్కడికి వెళుతున్నాం అని అడుగుతాడు శివ. పట్టణానికి వెళితే నాకొక కొత్త కత్తి కొనిపెట్టండి నాన్నగారు. అది రాజుల కత్తిలా ఉండాలి. పిల్లలెవరైనా బొమ్మలు కొనమంటారు, నువ్వేంట్రా కత్తులు విలంబులు కొనమంటున్నావు? అలా వెళుతుండగా దారిలో వారికి ఒక వ్యక్తి విగ్రహం కత్తి పట్టుకుని రాజులాగా ఉన్నట్టు కనబడుతుంది. అదిగో నాన్న, అది నా బొమ్మే, అది నేనే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అది ఎవరనుకుంటున్నావు? ఈ గ్రామాన్ని కాపాడిన మహానుభావుడు సింహాద్రి గారు. అతను ఒకప్పుడు ఈ రాజ్యానికి సైన్యాధ్యక్షుడుగా ఉండేవారు. నాకు తెలుసు నాన్న, నేనే ఆ సింహాద్రిని. సరేలేరా, నువ్వే ఆ సింహాద్రి గాని, పద వెళదాం. గురువు దగ్గరికి త్వరగా వెళ్ళాలి. అలా శివను గురువుగారి దగ్గరికి తీసుకెళ్తాడు. గురువుగారు, నా బిడ్డకు మీరే విద్యాబుద్ధులు నేర్పాలి. బాబు చాలా ముద్దొస్తున్నాడయ్యా. సరే, నేర్పుతా గాని నీ పేరేమిటి బాబు? నా పేరు సింహాద్రి. సింహాద్రినా? అంటే ఆ మహానుభావుడి పేరు నీ కొడుకుకు పెట్టుకున్నావా నారాయణరావు? కాదు గురువుగారు, వీడి పేరు శివ. కానీ ఎందుకో మరి వాడికి ఆ పేరు ఇష్టం ఉండదు. వీడికి సింహాద్రి అన్న పేరే ఇష్టం అనుకుంటాను. ఎవరడిగినా సరే నా పేరు సింహాద్రి అని చెబుతూ ఉంటాడు. అది సరే, వీడి నుదురు మీద ఆ మచ్చేంటి? ఏమైనా దెబ్బ తగిలిందా? లేదు గురువుగారు, అది వాడు పుట్టినప్పటి నుండి ఉంది. ఆ మచ్చ చూపించి నన్ను ఎవరో తల మీద కొట్టారు అని చెబుతూ ఉంటాడు. అవును గురువుగారు, వాడి పేరు అని శివ ఏదో చెబుతూ ఉండగా నారాయణరావు ఇలా అంటాడు, చాలేరా, ఊరుకో. మళ్ళీ మొదలు పెట్టావా నీ కథలు?
ఇదండి వీడి వాలకం అని అంటూ ఉంటాడు నారాయణరావు. వీడు నిజంగా సింహాద్రిలా మాట్లాడుతూ ఉంటాడు గురువుగారు. వీడు ఈ ఊర్లో ఉన్నంత కాలం ఇలానే మాట్లాడతాడేమో. ఒక పని చేయండి, పట్టణంలో సీతాశాస్త్రి అని ఒక గురువుగారు ఉన్నారు, వారి దగ్గర వీడికి విద్యాబుద్ధులు నేర్పించండి. విద్య పూర్తి అయ్యే వరకు వీడిని అక్కడే ఉంచండి. అలా ఊరికి దూరంగా ఉంటే వీడు ఇవన్నీ మర్చిపోయి మామూలంగా మాట్లాడుతాడు. అలా గురువుగారి సలహా మేరకు శివని పట్నంలో ఉంచి చదివిస్తాడు నారాయణరావు. అలా 10 సంవత్సరాల తర్వాత శివ విద్యను పూర్తి చేసుకుని తిరిగి తన సొంత గ్రామానికి వస్తాడు. ఏరా శివ, నీ విద్య పూర్తి అయింది, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని నారాయణరావు అడుగుతాడు. ఊర్లో వ్యవసాయం చేస్తావా, లేక రాజస్థానంలో ఏమైనా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నావా? నాన్నగారు, నేను యుద్ధ విద్యను నేర్చుకుందాం అనుకుంటున్నాను. మన రాజధాని దగ్గరలో ఒక గురువుగారు ఉన్నారు, వారి దగ్గరకు వెళ్ళి నేర్చుకుందాం అనుకుంటున్నాను. యుద్ధ విద్యలు మనకెందుకురా, ఆ విద్యలు శివ, నువ్వు మన ఊర్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకో. యుద్ధాలు చావటం చంపటం ఇవన్నీ మనకెందుకు చెప్పు. నాన్నగారు, నేను సింహాద్రిని, నాకు యుద్ధ విద్యలు తెలుసు. అది నా గత జన్మలో ప్రస్తుతం ఒక గురువుగారి దగ్గర అనతి కాలంలోనే నేను ఆ నైపుణ్యాన్ని సంపాదించగలను అన్న నమ్మకం నాకుంది. వీడు మళ్ళీ మొదలుపెట్టాడండి అని సుమిత్ర అంటుంది. ఒకసారి గురువుగారైన శర్మగారి వద్దకు తీసుకెళ్దాం పదండి. అలా తల్లిదండ్రులిద్దరూ కలిసి శివను తీసుకుని గురువు శర్మగారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెబుతారు. చూడు శివ, నువ్వు చెప్పేది నిజం కాదు. నీకు చిన్నతనంలో ఏదో కల వచ్చి ఉండవచ్చు. ఇక నుండి నువ్వు సింహాద్రి కాదు, శివ మాత్రమే. గురువుగారు, నేను చెప్పేది నిజమే. నేను సింహాద్రిని. ఈ రాజ్యానికి మాజీ సైన్యాధ్యక్షునిగా పనిచేశాను. చూడండి, నా తల మీద మచ్చ. ఇది నాకు ఎలా వచ్చిందో చెప్తా వినండి అని గురువుగారుకు తల్లిదండ్రులకు కూడా చెప్పడం మొదలు పెడతాడు శివ. అలా శివ గురువుగారి దగ్గర తన గత జన్మలో జరిగిన ఆ మచ్చ గురించి చెబుతాడు. అయ్యా, నమస్కారం అయ్యా, చాలా రోజుల తర్వాత స్వగ్రామానికి వచ్చినట్టున్నారు. అంతా క్షేమమేనా? హా రామయ్య, అంతా క్షేమమే. గ్రామ ప్రజలు ఎలా ఉన్నారు? ఏం చెప్పమంటారయ్యా, చాలా పెద్ద సమస్యల్లోనే ఉన్నారు. గజదొంగలు గ్రామాల మీద పడి దోచుకుంటున్నారయ్యా. అవి మాకు నిత్యం ఉండేవే, కానీ మీరు మళ్ళీ తిరిగి ఎప్పుడు వెళుతున్నారో చెప్పండి. అప్పుడు సింహాద్రి ఇలా అంటాడు. నేనింకా తిరిగి వెళ్ళేది ఉండదు. పదవి విరమణ చేసి స్వగ్రామానికి వచ్చేశాను. ఇక మళ్ళీ రాజధాని వెళ్ళేదే లేదు. అది సరే, గజదొంగలు గ్రామాలను దోచుకుంటున్నారు అంటున్నావు, అసలు ఏమైంది? అదేనయ్యా, పంట చేతికి రాగానే వారు వచ్చి దోచుకెళ్తున్నారు. ఎవరైనా తిరగబడితే వారిని కూడా చంపేస్తున్నారు. సరే కానీ ఈరోజు సాయంత్రం గ్రామ ప్రజలందరినీ రచ్చబండ దగ్గర సమావేశపరచండి. గ్రామ పెద్దలు కూడా నేను రమ్మన్నానని చెప్పి పిలుచుకురండి. అలా ఆ రోజు సాయంత్రం గ్రామ ప్రజలందరూ రచ్చబండ దగ్గర సమావేశమవుతారు. అసలు ఏం జరిగింది గ్రామంలో ఒకసారి వివరించండి అని అంటాడు సింహాద్రి. గ్రామ పెద్దగారు, అయ్యా, ఏం చెప్పమంటారు? గజదొంగలు గ్రామాల మీద పడి దోచుకుంటున్నారు. పంట చేతికి రాగానే ప్రతి ఇంట నుండి వారికి వచ్చిన పంటలో సగభాగం వాడికి తప్పక ఇవ్వవలసిందేనని ఆదేశిస్తాడు. అలా ఎవరైతే చెయ్యరో వారిని అత్యంత క్రూరంగా చంపుతున్నారు. అయ్యా, మరి ఇంతకాలం మీరు ఎందుకు రాజధానికి ఫిర్యాదు చేయలేదు అని అడుగుతాడు సింహాద్రి. ఎందుకు చేయలేదయ్యా, మేము వెళ్ళి అక్కడ అధికారులకు తెలియచేశాము. ఆ తర్వాతే ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఎవరైతే ఫిర్యాదు చేయడానికి రాజధానికి వెళుతున్నారో వారు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత గజదొంగలలో ఒకరు వచ్చి ఊరి మధ్యలో ఉన్న చెట్టుకు ఊరివేసి చంపుతున్నారు. రాజధాని దగ్గర కనీసం మిమ్మల్ని కలుద్దామన్నా మీ వరకు గ్రామస్తులను రానియకుండా మమ్మల్ని వెనక్కి పంపేస్తున్నారు. అసలు మీరు రాజధానికొచ్చి ఫిర్యాదు చేసిన విషయం నాకు తెలియదే. రాజుగారికి కూడా తెలియదు. మధ్యలో ఉన్న వారికి గజదొంగలకి ఏదో సంబంధం ఉండి ఉండాలి, లేకుంటే విషయం తప్పక రాజుగారికి తెలిసి ఉండేది. అవునయ్యా, రాజుగారి దగ్గర పనిచేసే అధికారులే గజదొంగలకు సహకరిస్తున్నారు అని మాకు అనుమానంగా ఉందయ్యా. అందుకు కొంత డబ్బు గజదొంగలు అధికారులకు చెల్లిస్తున్నట్టున్నారు. మరి ఆ గజదొంగలు ఎక్కడుంటారో ఆచూకీ ఎవరికైనా తెలుసా?
గజదొంగలు ఎక్కడ నుండి వస్తారో ఎటు వెళతారో ఎవ్వరికీ తెలియదయ్యా. ఆ ప్రయత్నం కూడా చేయడానికి గ్రామస్తులకు ధైర్యం చాలటం లేదు. ఎందుకంటే గజదొంగల నుండి చావు తప్పదన్న భయంతో ఎవ్వరూ ఆ ఆలోచన చేయరు. మళ్ళీ గజదొంగలు ఎప్పుడు వస్తారు అనుకుంటున్నారు మీరు అని సింహాద్రి అడుగుతాడు. అయ్యా, పంట చేతికి రావడానికి ఇంకా వారం రోజుల సమయం ఉంది. చేతికి రాగానే ఎవరో సమాచారం అందించినట్టు వెంటనే ఇక్కడికి వచ్చి పంటలో సగభాగం దోచుకుపోతుంటాడయ్యా. అయితే వారం తర్వాత తప్పకుండా వస్తారన్నమాట. సరే, నేను చెప్పినట్టు చేయండి. వాళ్ళు వచ్చినప్పుడు ఎవ్వరూ ధాన్యం ఇవ్వకండి. ఏమీ తెలియనట్టు ఇంట్లోనే ఉండండి. వారు వస్తే వారి సంగతి నేను చూసుకుంటాను. అలా సింహాద్రి గ్రామస్తులందరికీ ధైర్యం చెప్పి పంపించేస్తాడు. అలా వారం రోజుల సమయం నడిసొస్తుంది. గ్రామస్తులు చెప్పిన విధంగానే గజదొంగులు వారం తర్వాత ధాన్యం కోసం వస్తారు. అక్కడికొచ్చి రచ్చబండ ముందు నిలబడి గట్టిగా అరుస్తారు. ఏంటి, ఊరంతా ఖాళీగా ఉంది, గ్రామస్తులంతా ఎక్కడ చచ్చారు? పంట చేతికి వచ్చిన సంగతి నాకు తెలుసు. వచ్చి సగభాగం ఇక్కడ పెట్టి వెళ్ళండి. ఏరా, వినిపిస్తుందా లేదా అని గట్టిగా ఒక గజదొంగ అరుస్తాడు. తన కొడుకిలా అంటాడు. నాన్నగారు, మీరు పిలిచింది వారు విన్నారు. కావాలనే వారు బయటకు రావడం లేదు. ఎవరిని చూసుకుని అంత ధైర్యం? వెళ్ళి ఒక్కొక్కరిని లాక్కోరమ్మంటారా? వీళ్ళంతా కావాలని ఇలా చేస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి లాక్కోరండి. అప్పుడు అక్కడికి సింహాద్రి వస్తాడు. మీకు ధైర్యం ఉంటే ముందుకు రండి. ఇక్కడున్న గ్రామస్తుల మీద మీ దౌర్జన్యం చెల్లదు. ముందు ఎవరు చావాలనుకుంటున్నారో రండి. నన్ను ఎదుర్కొన్న తర్వాతే గ్రామస్తుల వద్దకు వెళ్ళేది. సైన్యాధ్యక్షుడు గారు, సింహాద్రి వచ్చారా? పదవి విరమణ చేసినా మీలో ఇంకా పౌరుషం తగ్గలేదన్నమాట. ఎవరో ఎందుకు, నేనే వస్తా, ఎదుర్కోండి అని ఆ గజదొంగ ముందుకొస్తాడు. అప్పుడు సింహాద్రి ఇలా అంటాడు. మీరా, మరీ మంచిది, నువ్వే వస్తాను అంటున్నావు, ఇంకెందుకు ఆలస్యం, రా. అలా సింహాద్రి గజదొంగ మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుంది. అందులో సింహాద్రి గజదొంగని ఓడించి ఆ సింహాద్రి గెలుస్తాడు. అది చూసిన ఆ గ్రామస్తులు మిగిలిన దొంగలను ధైర్యంగా కొడతారు. ఆ తర్వాత వారు అక్కడి నుండి పారిపోతారు. ఇదిగోండి, ఇన్నాళ్ళు మనల్ని దోచుకున్న గజదొంగ ఇక్కడే ఉన్నాడు. వీడిని ఏం చేద్దాం, మీరే చెప్పండి అని ప్రజలతో అడుగుతాడు సింహాద్రి. వీడిని చితకబాది ఊరిలో ఉన్న చెట్టుకు ఉరివేయాలి. అవును, వీడి చేతిలో ఈ ఊర్లోని జనం అలాగే చాలామంది చనిపోయారు. వీడిని కూడా అలాగే చేయాలి అని అందరూ ఒగ్గట్టుగా ఒకే మాటని మాట్లాడతారు. అవును, ఉరివేయాలి అంటారు, మీరన్నట్టే చేద్దాం. కానీ ఊర్లో ఉన్న చెట్టుకు కాదు, వీడిని రాజుగారికి అప్పగించి వీడు చేసిన అరాచకాలన్నీ రాజుగారికి వివరిస్తే తప్పకుండా ఉరిశిక్ష వేస్తారు. ఆ శిక్షని మన గ్రామంలోనే అమలుపరచాలని నేను రాజుగారిని కోరుతాను. అప్పటి వరకు కాస్త శాంతించండి. అయినా వీడిని వదిలేదే లేదు. అయినా సరే ఆ ఊర్లోని జనమంతా వాడిని చితకబాదుతారు. ఇక చాల్లేండి, వదిలిపెట్టండి. నేను వీడిని బంధించి రాజుగారి వద్దకు తీసుకెళ్తాను. ఇక మీరు వెళ్ళండి. సింహాద్రి రాజుగారి వద్దకు తీసుకెళ్లి జరిగింది వివరిస్తే రాజు ఆ గజదొంగకి ఉరిశిక్ష వేస్తాడు. ఆ శిక్షని అమలు పరచడానికి మళ్ళీ అదే గ్రామానికి తీసుకొచ్చి ఊరి మధ్య ఉన్న చెట్టుకి ఉరివేస్తారు. అలా వారం రోజులు గడుస్తుంది. ఒకరోజు రాత్రి సింహాద్రి ఇంటికి ఒక వ్యక్తి వచ్చి ఇలా పిలుస్తాడు. అయ్యా, సింహాద్రి గారు. అప్పుడు సింహాద్రి బయటకొచ్చి, ఏంటి విశ్వనాథం, ఇంత రాత్రి వేళ వచ్చావు? ఏం జరిగింది? అయ్యా, మా నాన్నగారిని ఆ గజదొంగ కొడుకు వచ్చి ఎత్తుకుపోయాడయ్యా. వాడు దుర్మార్గుడు. మా నాన్నగారిని చంపేస్తాడేమోనని భయమేస్తుంది. దయచేసి మా నాన్నగారిని రక్షించండి. భయపడకు విశ్వనాథం, మీ నాన్నని రక్షించే బాధ్యత నాది. వారు ఎటువైపు వెళ్ళారో నీకు తెలుసా? నాకు తెలుసయ్యా. వారు ఎటువైపు తీసుకెళ్తారో కూడా నాకు తెలుసు. అయితే పద, వెళదాం. అలా సింహాద్రి గ్రామ పెద్ద కొడుకు అయిన విశ్వనాథంతో కలిసి గజదొంగ కొడుకు వారు నివసిస్తున్న స్థావరానికి తీసుకెళ్తాడు. ఒరే ముసలి సింహాద్రి, నువ్వు మా నాన్నని చంపుతావా? ఇప్పుడు నీ చావు నా చేతుల్లో ఉంది చూడు. మీరు దొంగతనాలు మానేశారు. ఇప్పుడు నేను మీ జోలికి రాదలుచుకోలేదు. మర్యాదగా మా గ్రామ పెద్దను విడిచిపెట్టండి. లేకపోతే ఇంతకు ముందు చూశావు కదా. అవునా? అసలు గ్రామ పెద్దను మేము తీసుకుని రాలేదే.
ఇక్కడ గ్రామ పెద్ద లేడుగా? ఇదంతా నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి విశ్వనాథంతో కలిసి కుట్ర పన్నాము. అలా నాగులు మాట్లాడుతూ ఉండగానే అక్కడే ఉన్న విశ్వనాథం సింహాద్రి తల మీద పెద్ద రాయితో కొడతాడు. ఇంతలో అక్కడికి రాజాస్థానంలో పనిచేస్తున్న ఇద్దరు భటులు వచ్చి సింహాద్రిని పొడిచేస్తారు. ఎంత మోసం చేశావు విశ్వనాథం! మీ తండ్రి గారు ఎంత మంచివారు! నువ్వేమో ఈ గజ దొంగలతో సావాసం చేసి నన్ను చంపాలని కుట్ర పన్నుతావా? పైగా ఈ రాజభటులు కూడా మీకు సహాయం చేస్తున్నారా? మేమంతా కలిసి దోచుకునేది. ఇక మీ చావు తప్పదు. వీడు చచ్చాడు అని తనని చంపేస్తారు. వీడిని తీసుకెళ్ళి ఎక్కడైనా పాతేయండి. ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలంటే ఇక నుండి మీరు ఆ గ్రామాన్ని దోచుకోవడానికి వెళ్ళకండి. అలా భటులు నిర్ణయించుకుంటారు. అలా నన్ను చంపేసి అడవి మధ్యలో పాతి పెట్టారు. నేను ఎన్ని రోజులకు గ్రామానికి తిరిగి రాకపోవడంతో నా గుర్తుగా గ్రామంలో విగ్రహం కట్టించారు. ఇదిగో నా తల మీద ఉన్న గుర్తు ఆ రోజు గ్రామ పెద్ద కొడుకు విశ్వనాథం కొట్టిన దెబ్బ అని గురువుగారితో శివ తన పూర్వజన్మలో జరిగిన సంఘటని వివరిస్తాడు. నువ్వు చెబుతున్నదంతా నిజమని మేమెలా నమ్మాలి? సింహాద్రి గ్రామం వదిలి రాజధానికి వెళ్ళిపోయి ఉండవచ్చుగా. నన్ను నమ్మాలంటే నాతో పాటు అడవికి రండి. నన్ను ఎక్కడ పాతి పెట్టారో కూడా మీకు చూపిస్తాను. అలా గురువు తల్లిదండ్రులతో కలిసి అడవిలో తనను పాతిపెట్టిన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ తవ్వుతాడు. శివ అందులో ఒక అస్థి పంజరం బయటపడుతుంది. ఇదిగో ఇది నా అస్థి పంజరమే, చూడండి. తల మీద గట్టి గాయం కూడా కనబడుతుంది. అవును, నువ్వు చెబుతున్నది నిజమే శివ. అయితే సింహాద్రి గారిని నమ్మకద్రోహం చేసి గజదొంగలు దగ్గరికి తీసుకెళ్ళింది గ్రామ పెద్ద కొడుకు విశ్వనాథం అన్నమాట. అయ్యో, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా చిన్నవాడేదో చెబుతున్నాడు అనుకున్నానే గాని నిజమని గ్రహించలేకపోయాను అని నారాయణరావు అంటాడు. పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం మళ్ళీ మీరు ఈ గ్రామంలోనే జన్మించారు. అది మా అదృష్టం అని గురువుగారు అంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? ప్రస్తుతం గ్రామ పెద్ద మరణించారు. వారి కొడుకు విశ్వనాథం ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు. నేను మరో 2 సంవత్సరాల పాటు యుద్ధ విద్యలు శిక్షణ పొంది ఆ గజదొంగలు ఎక్కడ ఉన్నారు అని తెలుసుకుని బంధించి రాజుగారి ముందు ప్రవేశపెట్టి వారు గత జన్మలో నన్ను ఏం చేశారో వివరించాలనుకుంటున్నాను అని గురువుతో చెబుతాడు శివ. వెంటనే యుద్ధ విద్యలు నేర్చుకోండి, విజయోస్తు అని ఆ గురువుగారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ విధంగా శివ యుద్ధ విద్యలు నేర్పే గురువు దగ్గర విద్యలు నేర్చుకుంటాడు. అతనికి పూర్వజన్మ వాసన వల్ల అత్యంత త్వరగా విద్యను అభ్యసిస్తాడు. విద్య పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి చేరుకుంటాడు. యుద్ధ విద్యలన్నీ పూర్తి చేసుకుని వచ్చారా సింహాద్రి గారు అని తన తండ్రి అంటాడు. నాన్నగారు, మీ నోటి నుండి నా పేరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ జన్మలో మీరు నాకు తండ్రి గారు. నన్ను సింహాద్రి అని పిలిస్తే చాలు. నిన్ను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. ఇప్పుడేం చేయబోతున్నావు? ఆ గజదొంగలని పట్టుకోవడానికి ఏవైనా ప్రణాళిక సిద్ధం చేస్తున్నావా? అవునమ్మా, ఇక నుండి చాలా పని ఉంది. నేను రేపటి నుండి నా పని మొదలు పెట్టబోతున్నాను. మంచిది నాయనా, వెళ్ళిరా సింహాద్రి. కానీ వారు చాలా ప్రమాదకరమైన వారురా. వారి దగ్గర కొంచెం జాగ్రత్తగా వ్యవహరించు. వారు ఎన్ని జిత్తల మారి వేషాలు వేసినా ఈసారి నా నుండి తప్పించుకోలేరులే. అలా మరుసటి రోజు ఉదయం శివ బయలుదేరి ఆ గజదొంగల అన్వేషణలో వెళతాడు. వీళ్ళు తప్పకుండా ఈ అడవిలోనే ఉండాలి. కానీ ఇప్పటికీ అడవి అంతా తిరిగాను, ఎక్కడ వారి జాడ తెలియడం లేదే. ఎక్కడుంటారు వాళ్ళు? నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావు నాయనా అని అక్కడికి ఒక ముసలావిడ వస్తుంది. వారు చాలా దుర్మార్గులు. నేను ఎవరిని వెతుకుతున్నానో నీకు తెలుసా అవ్వా? నిన్ను చాలాసేపటి నుండి గమనిస్తున్నాను నాయనా. ఇక్కడిక్కడే తిరుగుతున్నావు. తప్పకుండా నువ్వు వెతుకుతున్నది ఆ గజదొంగల నాగులు అయి ఉంటాడు. వాడి గురించే కదా. అతను ఎక్కడున్నాడో నాకు తెలుసు అవ్వా. నిజంగా నేను వెతుకుతుంది అతని గురించే. దయచేసి నాకు వాడు ఎక్కడుంటాడో చెప్పండి. వాడు పరమ దుర్మార్గుడు. నన్ను నా పిల్లల నుండి వేరు చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఉన్న వారందరికీ వండి పెట్టమని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడయ్యా. అదిగో అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది కదా, దానికి ఉత్తరాన కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకటి పాతబడిన భవనం ఒకటి ఉంటుంది.
అందులోనే వారు ఉండేది. అలా వారు ఉండే ప్రదేశం తెలుసుకున్న శివ అక్కడికి వెళతాడు. అక్కడ నాగులుతో పాటు గ్రామ పెద్ద కొడుకు విశ్వనాథం, మరికొంతమంది దొంగలు ఉంటారు. ఆహా, విశ్వనాథం, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నన్ను ఎంత మోసం చేశావురా అని సింహాద్రి గట్టిగా అంటాడు. ఎవరు నువ్వు? నిన్ను నేను చూడటం ఇదే మొదటిసారి. నిన్ను మోసం చేయడమేంటి? అయినా ఎవర్రా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నా స్థావరానికి వచ్చి మా మనుషులనే బెదిరిస్తున్నావు? నేనెవరో నీకు తెలిసే ఉంటుంది. కొద్దిసేపు ఆగు. అక్కడ వారితో పోరాడి అక్కడ ఉన్న మిగతా దొంగలను చంపి నాగులను విశ్వనాథంను బంధిస్తాడు. నేనెవరో అనుకుంటున్నావు కదూ? మీరు చంపి పాతిపెట్టిన సింహాద్రిని. అలా వారిని బంధించి రాజు వద్ద హాజరుపరిచి జరిగినదంతా చెబుతాడు. రాజు విచారణ చేసి వారితో పాటు రాజాస్థానంలో వారికి సహకరిస్తున్న కొంతమంది అధికారులకు కూడా జీవితకాల చెరసాల శిక్ష విధిస్తాడు. మీరు చెప్పింది వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పునర్జన్మ ఉంటుందా అనుకునే వారికి మీరే సమాధానం. మా నాన్నగారు ఎప్పుడూ సింహాద్రి గారి గొప్పతనం గురించి చెబుతూ ఉండేవారు. మీ అనుభవం ఈ రాజ్యానికి ఎంతో అవసరం. మీకు అభ్యంతరం లేకుంటే మిమ్మల్ని మళ్ళీ రాజ్యానికి సైన్యాధ్యక్షునిగా నియమించాలనుకుంటున్నాను. ఇటువంటి నేరాలను అరికట్టాలంటే మీరు తప్పనిసరిగా సైన్యాధ్యక్షునిగా బాధ్యతలను చేపట్టాలి. అలా శివగా పుట్టిన సింహాద్రి తిరిగి ఆ రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా ఎంచుకోబడి రాజ్యంలో మళ్ళీ ఎటువంటి నేరాలు లేకుండా రాజ్యం సుభిక్షంగా ఉండేలా చూస్తాడు. ఈ కథను బట్టి ఈరోజు బాబాగారు అందించిన గొప్ప సందేశం, జీవితంలో ప్రతి మనిషి చేసే పాపాలు ఏ విధంగా శిక్షని అనుభవిస్తారో, వారి కర్మలు ఏ విధంగా వారి చుట్టూ తిరిగి వారిని చుట్టుముట్టి చివరికి వారి పతనం ఏ విధంగా ఉంటుందో ఈ కథే ఒక నిదర్శనం. కాబట్టి చేసిన పాపాలు ఇప్పటికైనా కరిగిపోవాలని ఆ భగవంతుని పాదాలు పట్టుకోండి. ఎవరైతే పాపాలు చేసి ఉంటారో, తెలియక చేసే పాపాలు ఆ దైవం చూసుకుంటాడు. అదే తెలిసి చేసే పాపాలు మాత్రం ఆ శిక్షని ఖచ్చితంగా అనుభవించాలి. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.